హలో ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్. ఇంకా కావ్య రాజ్ అయితే అనామిక వాళ్ళ పేరెంట్స్ తో ఇలా మాట్లాడుతూ ఉంటారు. చూడండి, మీ అమ్మాయి ఏదో తెలియక తప్పు చేసింది, తొందరపడింది, మర్యాదగా కేసు వాపస్ తీసుకోమని చెప్పండి, లేకపోతే తన కాపురం పాడవుతుంది అని కావ్య అంటూ ఉంటుంది. చాలేవమ్మా, ఊరుకో, మీ చెల్లి వల్ల నా కూతురు బ్రతుకు ఇలా అయింది, వాళ్ళిద్దరిని ఖచ్చితంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సింది అని అనామిక వాళ్ళ పేరెంట్స్ అంటూ ఉంటారు. ఏంటి వింటున్నాను కదా అని మా చెల్లి మీద తప్పు నెట్టేస్తున్నారు మీరు. అసలు కళ్యాణ్కి నా చెల్లినిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటే నీ కూతురుతో కళ్యాణ్కి అసలు పెళ్లి అయ్యేదే కాదు. పెళ్లి అయ్యేటప్పుడు మీరు చేసిన అప్పుల వాళ్ళు వచ్చి 2 కోట్లు ఇస్తేనే పెళ్లి జరగనిస్తాం, లేకపోతే ఆపేస్తామని బెదిరించారు, గుర్తుందా మీకు? అప్పుడు నా భర్త మీ 2 కోట్ల అప్పు తీర్చాడు కాబట్టి మీ కూతురు మా ఇంటికి కూడలైంది. లేకపోతే మీ పరిస్థితి, మీ కూతురు పరిస్థితి ఏంటో మీ ఆలోచనకే వదిలేస్తున్నాను. అయినా ఎన్ని రోజులు ఈ విషయం అందరి దగ్గర దాచిపెట్టడం నా తప్పు. ఇప్పుడే వెళ్ళి ఈ విషయం అందరికీ చెప్పేస్తాను. మీరేం కేసు వాపస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పోలీసులే మిమ్మల్ని, మీ భార్యని, మీ కూతుర్ని జైల్లో వేస్తారు. నా మర్దలు చెల్లెలు ఖచ్చితంగా బయటకు వస్తారు అని కావ్య అంటుంది. అమ్మమ్మ, అలా చేయగమ్మా, మా కూతురి తప్పు నాకు అర్థమైంది. ఎలాగైనా సరే మా కూతురికి నచ్చి చెప్పి కేసు వాపస్ తీసుకునేలా చేస్తాము, మాకు కొంచెం టైం ఇవ్వమ్మా అని అనామిక వాళ్ళ పేరెంట్స్ అంటారు. ఇంకా అనామిక వాళ్ళ పేరెంట్స్ చెప్పడంతో అనామిక కేసు వాపస్ తీసుకుంటుంది.